అసలు అపరోక్షానుభూతి అంటే ఏమిటి మొట్టమొదటి తెలియాలి. తెలిస్తే అపరోక్షము అంటే ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు కాకుండా అంటే బుద్ధి లేకుండా తెలుసుకునేది కదా. ప్రత్యక్షము అంటే ఏంటి అసలు? మనకి సెన్సెస్ ఎదురుగా కనిపించేది. నీ అంతటా నీ పరిజ్ఞానంతో, నీ తెలివితేటలతో, నీ ఇంద్రియాలతో, నీ విషయ పరిజ్ఞానంతో నువ్వు అనుభవంలోకి తెచ్చుకునేది, అది ప్రత్యక్షం అంటే. అంతే కదా. పరోక్షం అంటే కొంచెం ఉన్న నాలెడ్జ్ అప్లై చేసి ఏదైనా సూచన కనిపిస్తే దాన్ని బట్టి ఊహించడం. అంటే విచారణ చేస్తే నిర్ణయం చేయగలిగేది, అది పరోక్ష జ్ఞానం. అంటే ఎదురుకుండా కనపట్టలేదు, ఎదురుకుండా వినపట్టలేదు, ఎదురుకుండా తెలుసుకోవడానికి అవకాశం లేదు, కానీ బుద్ధి చేత విచారణ చేస్తే తెలుసుకోవచ్చు, అనుభవించవచ్చు. ఇప్పుడు సూక్ష్మ శరీరంతో నువ్వు చాలా పనులు చేస్తున్నావు చేయట్లేదు. ఇతరులకు లేని పరిజ్ఞానం కూడా నీకు ఆ సూక్ష్మ శరీర పరిజ్ఞానం వల్ల ఉంది. మరి అవి నీకు ఒకదానికే ఉన్నాయి కానీ ఇతరులకు లేవుగా. అవి మరి ప్రత్యక్ష జ్ఞానమా పరోక్ష జ్ఞానమా అంటే పరోక్ష జ్ఞానం. ఎందుకని అంటే విచారణ చేస్తే కనబడుతున్నాయి, అవి విచారణ చేస్తే వినపడుతున్నాయి, విచారణ చేస్తే అనుభవానికి వస్తున్నాయి. ఒకప్పుడు విచారణ లేకుండా కూడా వచ్చేస్తున్నాయి వాటంతట అవే. అవునా కదా? మరి ఇట్లా మన జీవితం అంతా కూడా ప్రత్యక్ష పరోక్షాలతో నిండిపోయింది. ఆదిశంకర్లు ఏమన్నారు? అపరోక్షానుభూతి అన్నారు. అంటే బ్రహ్మనిష్ట. అపరోక్షానుభూతి అంటే బ్రహ్మనిష్ట. అంటే బ్రహ్మమును గురించినటువంటి విచారణ, జ్ఞానము, ఉపదేశము, సాక్షాత్కారము నువ్వు గురూపదేశ పద్ధతిగా పొంది దానిని నీవు నిజంగా స్వానుభవేక వేద్యం చేసుకున్నావు. అప్పుడేమైంది అంటే అపరోక్షానుభూతి అయ్యి నీకేం తెలియదు, దాని గురించి నీకేం అభిప్రాయం కూడా లేదు, నీకేం దాని గురించి పరిజ్ఞానం కూడా లేదు. కానీ ఒకరి ఉపదేశాన్ని అనుసరించి, ఒక శాస్త్రాన్ని అనుసరించి, ఒక ధర్మాన్ని అనుసరించి, ఒక విహిత రీతిని అనుసరించి, ఓ గురువు చెప్పినట్లుగా జీవించి, ఆయన దగ్గర ఉపదేశాన్ని పొంది, ఆయన దగ్గర ఆ జ్ఞానాన్ని అంతా సంగ్రహించి, ఆ జ్ఞాన పద్ధతిగా నువ్వు జీవించి, ఆ జ్ఞాన లక్ష్యమైనటువంటి బ్రహ్మనిష్టని నువ్వు కూడా సాధించవు. సాధ్యమైంది, సిద్ధి దశని పొందింది. ఇప్పుడు నువ్వు కూడా బ్రహ్మనిష్ఠుడు అయ్యి. అప్పుడు నీ అనుభూతి పేరేమిటి అంటే అపరోక్షానుభూతి. అది ప్రత్యక్షము కాదు, అది పరోక్షము కాదు, అది అపరోక్షము అన్నారు. కాబట్టి అట్టి బ్రహ్మనిష్టను లక్ష్యంగా పెట్టి అద్వైత సిద్ధి కొరకు ఈ అపరోక్షానుభూతి అనే ప్రకరణ గ్రంథాన్ని అందించారు. ఇది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఈ లక్ష్యంతో విచారణ చేయాలి, ఏం విచారణ చేసినా కూడా. అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచంలో వేదాంత పద్ధతిలో విచారణ జీవుడు ధర్మంగా ఒకటి చేయవచ్చు, ఆత్మధర్మంగా ఒక విచారణ చేయవచ్చు, బ్రహ్మమును లక్ష్యంగా పెట్టుకుని ఒక విచారణ చేయవచ్చు, పరబ్రహ్మ నిర్ణయాన్ని చేసే పద్ధతిగా విచారణ చేయవచ్చు. ఈ 4 పద్ధతులుగా విచారణాక్రమం ఉంటుంది. ఏ మాట చెప్పినా ఆ మాటని జీవుడికి అన్వయించి చెప్పచ్చు, అదే మాటని ఆత్మకు అన్వయించి చెప్పచ్చు, అదే మాటని బ్రహ్మానుభూతికి అన్వయం చేసి చెప్పచ్చు, అదే మాటని పరబ్రహ్మ నిర్ణయానికి అన్వయం చేసి చెప్పచ్చు. ఇవేవి కాదు అవతలకి జన్మరాహిత్య పద్ధతి అయినటువంటి అచల సిద్ధాంతానికి అన్వయం చేసి చెప్పచ్చు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్న దానిని బట్టి, నువ్వు ఏ స్థితిని సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నావు అన్న దాన్ని బట్టి ఈ అన్వయ వ్యతిరేకాలు ఉంటాయి. కాబట్టి సంస్కృత వాక్యాలని, శ్లోకాలని అధ్యయనం చేసేటప్పుడు, వంటి ప్రతిపదార్థాన్ని పరిశీలించేటప్పుడు ఈ అన్వయ వ్యతిరేకాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఒక పదాన్ని ప్రధానంగా స్వీకరించి దానికి అన్వయం చేస్తే ఒక తీరుగా వస్తుంది. ఒక శ్లోకంలో 10 పదాలు ఉన్నాయనుకో, అందులో ముఖ్యమైనటువంటి శబ్దాన్ని స్వీకరించి దాన్ని అన్వయం చేసి చెప్తే అదొక పద్ధతిగా వస్తుంది. ఆ 10 పదాల్లో ఇంకో పదాన్ని ప్రధానమైన పదంగా స్వీకరించి అన్వయం చేసి చెప్తే అది ఇంకో పద్ధతిగా వచ్చేస్తుంది. ఆ లక్షణం ఉండదన్నమాట ఈ సంస్కృత శ్లోకాలు. కాబట్టి సరి అయినటువంటి తత్వజ్ఞాని అయినటువంటి మహనీయుడు మాత్రమే తత్వజ్ఞాన పద్ధతిగా ఉండేటటువంటి సమన్వయాన్ని చెప్తాడు. లేకపోతే ఇందులో కూడా భౌతిక సమన్వయమే వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా పెడదారులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ద్వైత పద్ధతిని ఆశ్రయించి చేసే వ్యాఖ్యానాలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ అద్వైత సిద్ధిని ఆశ్రయించి ఆత్మోపలబ్ధికై బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానానికై పరబ్రహ్మ నిర్ణయానికై చేసేటటువంటి సాధన, శ్రమ, శ్రద్ధ, ఆజీవన పర్యంతము దీనిని నియమంగా స్వీకరించి చేయవలసినటువంటి విధానం ఉన్నది. ఇదేదో ఒకరోజు ఓ పూట ఒక క్షణంతో అయిపోయే పని. ఒకసారి అధ్యాత్మవాది అయితే ఆత్మయే అన్నిటికంటే అధికమైనది అనేటటువంటి వాదనని కనుక మనం ఒప్పుకున్నట్లయితే నిరంతరాయంగా దానినే ఆశ్రయించి జీవించాలి, నిరంతరాయంగా దానినే సిద్ధింపజేసుకోవాలి. అట్లా ఈ నడకను కొనసాగించవలసినటువంటి అవసరం. కాబట్టి ఈ మౌలికమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మనం ఈ ప్రకరణ గ్రంథాన్ని పరిశీలించాలి. ఉత్తమమైనటువంటి అధికారుల కొరకు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు, మధ్యమాధికారుల కొరకు ప్రకరణ గ్రంథాలు, అధమాధికారులు లేక మందాధికారుల కొరకు స్తోత్రము. అది శంకర సాహిత్యాన్ని పరిశీలిస్తే వారు మానవోద్ధరణ కొరకు మానవులందరినీ ఉద్ధరించాలనే సత్సంకల్పంతో ఉత్తమమైనటువంటి వివేకము, బుద్ధిశక్తి, బుద్ధి కుశలత కలిగినటువంటి వాళ్ళ కోసమేమో ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలని బోధించారు. మాకు అర్థం కావట్లేదు బాబు, మేము ఆ స్థాయిలో లేము, ఆ బుద్ధి కుశలత మాకు లేదు, ఆ షడ్దర్శన వివేకం లేదు అనే వాళ్ళ కొరకు ప్రకరణ గ్రంథాలను రాశారు. ఆత్మబోధ, వివేక చూడమని, అపరోక్షానుభూతి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి ప్రకరణ గ్రంథాలన్నింటినీ ఆదిశంకర్లు అందించారు. మాకు ఇవి కూడా చేత కావట్లేదు బాబు, అసలు మాకు ఆత్మానుభవంతో మాకు పని లేదయ్యా బాబు, మాకు ఆత్మ అంటేనే భయం, మేము ఆత్మజోలికి రాలేం, మాకు వల్ల కాదు, మేము ద్వైత స్థితిలోనే ఉన్నాం, మేము ఎప్పటికీ జీవుడుగానే ఉంటాం, మేము ఎప్పటికీ దేవుణ్ణి ఆరాధించాల్సిందే అనేటటువంటి మందాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు అనేక స్తోత్రాలను రచించారు. శివానందలహరి, సౌందర్యలహరి, కనకధారాస్తవం, అనేక లక్ష్మీకరావలంబ స్తోత్రం, రకరకాల ఆయన స్తోత్రాలు లేవు, రచించని భగవంతుడు లేడు. అట్లా భగవంతుని విభిన్న కోణాలలో స్పృశించారు ఆయన. కాబట్టి అపరోక్షానుభూతి ఎవరికి? మధ్యమాధికారులు. అటువంటి మధ్యమాధికారుల కొరకు ఆత్మోపలబ్ధి కొరకై, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కొరకై, పరబ్రహ్మ నిర్ణయం కొరకై ఈ అపరోక్షానుభూతిని వివరిస్తున్నారు. ఈ దృష్టితో చదవాలి మనం. చదవండి. అర్థమైనప్పుడు ఇది పీఠిక అనమాట, ప్రియాంబుల్ అంటాం కదా. ఇది మొట్టమొదటి వీటిని మనసులో ఉంచుకోవాలి. ఏం చదివినా, ఏం విచారణ చేసినా వీటిని ముందు మనసులో ఉంచుకొని దీన్ని బట్టి అన్వయం చేసుకోవాలి. చదవండి. శ్రీహరిం పరమానందం ఉపదేష్టారమీశ్వరం వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహం. అంటే అర్థమేంటి? మామూలుగా చూస్తే అర్థమేంటి? గ్రంథంలో అక్కడ ఏమి ఇచ్చారో చదవాలన్నమాట. వ్యాఖ్యానం. ఇది ప్రార్థనా శ్లోకము. గ్రంథ రచన ప్రారంభంలో ఆరాధ్య దేవతను, పూజ్యులైన గురువులను స్తుతించుట సామాన్య సంప్రదాయము. ఈ సనాతన ఆర్షధర్మాన్ని అనుసరిస్తూ శంకరాచార్యుల వారు తమ గురువు గారికి జగత్కర్త సర్వాధీశుడైన శ్రీహరిని నమస్సుమాంజలిని అర్పిస్తున్నారు. అద్వైత సిద్ధాంత సామ్రాట్టులైన శంకర భగవత్పాదుల వారికి తాను గురువు పరమేశ్వరుడు అభిన్నము. జీవో బ్రహ్మైవ నాపరః.
అందువల్ల దక్షిణామూర్తి స్తోత్ర గ్రంథంలో ఆచార్య రూపంలో ఉన్న దక్షిణామూర్తిని ఇలా ప్రార్థించారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వర్షిష్టాంతే గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని కీర్తించారు. పరమేశ్వర సాక్షాత్కారానుభూతిని సాధకులు ఏ విధంగా పరోక్షంగా కాకుండా స్వానుభవంతో పొందగలరో వేదవాక్కుల ప్రమాణంతో శంకరుల వారు ఈ గ్రంథంలో ఉపదేశించారు. అది అర్థమైందండి. ఈ వ్యాఖ్యానం చదవడం వల్ల మనకి స్పష్టత రాలా. స్వానుభవం ఇప్పటి వరకు ఎలా నిర్వచనం చేస్తూ వచ్చారంటే, ఎవరో ఒక శ్రీహరి వైకుంఠంలో ఉంటాడు, ఆయనని మనం ఇక్కడి నుంచి ప్రార్థనలు చేస్తూ ఉండాలి, ఆ ప్రార్థనల ఫలితంగా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు, మనం కోరికలు కోరుకుంటూ ఉండాలి, ఆయన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు, మనం ఈ జగత్తును అనుభవిస్తూ ఉండాలి, ఈ జగత్తులో మనకి ఏదైనా లోటుపాట్లు వస్తే ఆ శ్రీహరిని వేడుకోవాలి. ఇట్లా వేడుకుంటూ ఆ జగత్తును అనుభవిస్తూ ఈ ద్వైత భావంతో చేసేటటువంటి అర్చనా విధానంతో పరోక్ష పద్ధతిగా భగవంతుడిని నిర్ణయం చేసేటటువంటి విధానానికి లొంగుబాటుతనంతో జీవిస్తాం. ఇది మన స్థితి, అంతేనా కాదా? ఇప్పుడు దాన్ని ఈయనేం చేశారంటే, ఇప్పుడు శ్రీహరినే గురువుగా స్వీకరిస్తే నష్టమేమిటి? ఏదో కోరికలు తీర్చే దేవుడిగా పెట్టుకునే బదులు ఆ భగవంతుణ్ణి గురువుగా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడేమై నీకు ఆయనకి దగ్గరతనం పెరగలా, నీకు ఆయనకి సంబంధం పెరగలా, నీకు ఆయన బోధించే విధానంగా ఆయన చెప్పినటువంటి విధి విధానాలన్నింటినీ ఆయన ఉపదేశంగా స్వీకరించి ఆశ్రయించి ఆ తీరుగా నీ జీవితాన్ని మలుచుకునేటటువంటి అవకాశం రాలా, తద్వారా నీకు ఆత్మోద్ధరణకు అవకాశం రాలా. అంటే ఆత్మనిష్ట చేత నువ్వు బ్రహ్మనిష్ఠుడివి, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది జీవుడికి బ్రహ్మమునకు భేదము లేదనే స్థితిని సాధించవచ్చు కదా, స్వానుభవ ప్రమాణంతో సాధించవచ్చు కదా. ఈ అవకాశం ఉంది కదా మానవుడుగా నీకు. ఈ అవకాశం ఉండి కూడా నువ్వు ద్వైత పద్ధతిగానే నేను జీవిస్తా అనటం అజ్ఞానం కదా, అది బాల్య చాపల్యం కదా. చిన్నపిల్లవాడు తల్లిదండ్రి ఇచ్చినటువంటి మధుర పదార్థాలు తినేసి హాయిగా ఆడుకుంటూ హాయిగా బాల్యపు చేష్టలతో ఆనందంగా జీవించేస్తూ ఉంటాడు. అట్లాగే జగజ్జనని జనకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆశ్రయించి ఈ జగత్ అనేటటువంటి మధుర పదార్థాలు నాకు ఇవ్వు స్వామి అని జగత్తు గురించి కోరికలు కోరుకొని ఆ జగత్తునే భోగ్య పదార్థములుగా అనుభవించేసి బాల్యపు చేష్టల వలె క్రీడిస్తూ ఆనందిస్తూ ఆ రకంగానే జీవితాన్ని వదిలేసి జనన మరణాల మధ్యలో తిరుగుతూ ఉంటే ఇది మరి ఏమైనా ఆదర్శవంతమైన జీవితమేనా అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తాడనమాట ఎత్తుగడలోనే. అపరోక్షానుపతి మొదటి శ్లోకంలోనే శ్రీహరిం ఉపదేష్టారం 2 ప్రశ్నలు వేశాడు అనమాట ఆయన. చూడండి, ఇప్పుడు మొదటి శ్లోకం మళ్ళా చదవండి. శ్రీహరిం పరమానందం ఉపదేష్టారమీశ్వరం. ఆగండి, ఏమంటున్నాడు? శ్రీహరి పరమానంద స్వరూపుడు. ఆయన ఎటువంటి వాడు? పరమానంద స్వరూపుడు, అంటే బ్రహ్మానంద స్వరూపుడు, పరబ్రహ్మ నిర్ణయం కలిసి తెలిసినటువంటి వాడు, పరమాత్మ, సాక్షాత్తుగా పరమాత్మ. మరి అటువంటి వాడిని ఆశ్రయించి నువ్వేం అడగాలి? ఒక చక్రవర్తిని ఆశ్రయించి ఎవరైనా వేప విత్తనాలు ఇమ్మని అడుగుతారా? నీ స్థాయికి వేప విత్తనాలే సరైనవి కావచ్చు, కానీ ఇచ్చేవాడి స్థాయిని అనుసరించైనా కనీసం అడగాలిగా. అవునా? ఆ వేప విత్తనాల బదులు రత్నమో వజ్రమో అడిగి ఉంటే
జీవితానికి సరిపడా వేప విత్తనాలు వచ్చేవిగా, అవునా? కాబట్టి ఆత్మోపలబ్ధి అనేటటువంటి రత్నాన్ని అడగాల, సకామ్యములైనటువంటి వేప విత్తనాలను అడగాల అనేది నువ్వు విచారణ చెయ్యి. ఎప్పుడు విచారణ చేస్తావట? ఉపదేష్టారం. ఆయన పరమానంద స్వరూపుడే కాదు, ఉపదేష్టారం, ఆయన ఉపదేశించే సద్గురుమూర్తి కూడా. ఆయన ఎటువంటి వాడు? జ్ఞానబోధకుడు, ప్రబోధకుడు, సర్వజీవులకు జ్ఞానాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన దగ్గర జ్ఞానరత్నాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి జ్ఞానరత్నాన్ని అపేక్షించాలా నువ్వు? లేదంటే బాల్యపు చేష్టలైనటువంటి సకామ్యములైనటువంటి జ్ఞాన మరణ చక్రంలో పరిభ్రమించేటువంటి సాంసారికుని వలె నువ్వు సకామ్య పద్ధతిగా కోరికలు కాంక్షలు గురించి అడగాల? నిజానికి ఇది ప్రార్థన, ప్రశ్న? లోతుగా విచారిస్తేనేమో ప్రార్థనలాగా ఉంది, ప్రశ్న. ప్రార్థనలాగా. బయటికి మామూలుగా చూస్తే ఏదో శ్రీహరి గురించి ప్రార్థిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. నిజానికి లోతుగా విచారణ చేస్తే ఏం కనబడుతుంది? శ్రీహరిని ఏం అడగాలో సూచిస్తున్నాడు మొదట్లోనే. శ్రీహరిం పరమానందం. ఆయన ఎటువంటి స్వరూపుడు? పరమానంద స్వరూపుడు. ఇంకా ఎటువంటి వాడ? ఉపదేష్టారం, అంటే సద్గురుమూర్తి. ఎవరి గురించి ఉపదేశిస్తాడా? ఈశ్వరం. ఈశ్వరం. నీవీశ్వరుడు ఎట్లా అయి ఉన్నావో అది ఉపదేశిస్తాడు నీకు. జీవుడికి ఈశ్వరుడికి అభేద స్థితి ఎట్లా ఉందో ఉపదేశించేటటువంటి సద్గురుమూర్తి ఎవరయ్యా? శ్రీమన్నారాయణుడే. అందుకని గురు పరంపర చెప్పుకునేప్పుడు మొదట ఎవరితో మొదలెడుతున్నావు? నారాయణం పద్మభవం చైవ నరం చైవ నరోత్తమం అంటున్నాం. కాబట్టి అందరికీ మొట్టమొదటి ఎవరు బోధించారయ్యా అంటే ఈ నారాయణ స్వరూపుడే బోధించాడు. ఎవరి గురించి బోధించాడయా అంటే దేవుడు ఈశ్వరుడు ఒకటే అనేటటువంటి అద్వైత సిద్ధి గురించి బోధించాడు. కాబట్టి ఆయన గురువులకే గురువు, జగద్గురువు. ఆ రకంగా మరి ఇప్పుడు ఆ శ్రీహరిని మనం అట్లా ఆశ్రయించామా? అలా ఆశ్రయించాలి కదా. రెండో వాక్యం చదువు. వ్యాపకం సర్వలోకానాం కారణం తం నమామ్యహం. ఆయన ఎటువంటి వాడట? ఆయన స్థితి గురించి చెప్తున్నాడు. సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడైన వాడు నీకేమిస్తాడు? ఆ వ్యాపక స్థితి గురించి తెలియజేస్తాడు. ఆ వ్యాపక స్థితికి సంబంధించిన జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఆ వ్యాపక స్థితికి సంబంధించినటువంటి ఆనందాతీతమైనటువంటి స్థితిని, ఆనందం అనే పరిమితిని ఎట్లా దాటాలో బోధిస్తాడు. ఆనందం కూడా పరిమితం అంతే కాబట్టి అందుకని ఆయన పరమానంద స్వరూపుడు అన్నాం. ఆనందమునకు పరమైనటువంటి వాడు, ఆరమ్యము నెరిగినవాడు, దాని పరిమితి ఎక్కడ దాకా ఉందో తెలిసినవాడు. కాబట్టి ఆయన వ్యాపకుడు. ఎంత వ్యాపకుడు? సర్వలోకానం పక్కనే వేసేసాడు. నువ్వు ఇక్కడ అక్కడ అని చెప్పడానికి అవకాశం లేదే బాబు. అంతటా వ్యాపించున్నాడు. మరి అంతటా వ్యాపించి ఉన్నవాడు నీకేం చెప్తాడు? నీకేం తెలియజేస్తాడు? నేను ఎలా ఆశీర్వదిస్తాడు? నేను ఎలా అనుగ్రహిస్తాడు? అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని తెలియజేయడం ద్వారా నిన్ను అనుగ్రహిస్తాడు. తత్వము అంటే వ్యాపకమే దాని లక్షణం. వాడి తత్వం అదేంటి అంటే వాడి ఆజీవన పర్యంతం జనం నుంచి మరణం దాకా వాడిని ఏది పట్టుకున్నా ఆ లక్షణమే కనపడు. వాడి జీవితం అంతా వ్యాపించి ఉంది అని అర్థం. వాడి తత్వం అంతేనండి అంటే ఒకసారి లోభ లక్షణం వచ్చిందండి ఒక మనిషికి. వాడి తత్వంలో స్వభావంలోనే ఉంది వాడికట. అప్పుడు వాడు ఏం చేసినా ఆ లోభ లక్షణం దృష్ట్యానే చేస్తాడు. ఒకటికి త్యాగ లక్షణం ఉందండి. వాడు ఏం చేసినా ఆ త్యాగ బుద్ధితోనే చేస్తాడు. ఎందుకని వాడి తత్వం అది. కాబట్టి స్థూలార్థంగా తత్వం అన్నా కూడా ఇలాగే వ్యాపకంగానే కనబడుతుంది. వ్యాపకమైనటువంటి పరతత్వంగా పరమతత్వంగా స్వీకరించినప్పుడు కూడా సర్వలోకములు వ్యాపించినటువంటి ఆత్మతత్వాన్ని బ్రహ్మ సాక్షాత్కార సాధనంగా
మరి ఆ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఆయనే ఆధారంగా ఉన్నాడు. మరి ఆయన ఉపదేశాన్ని పొందాలా వద్దా? ఆయన ఆజ్ఞానుసారం వర్తించాలా వద్దా? అట్లా వర్తించినప్పుడు మాత్రమే నీకు శుభం కలుగుతుంది. అలా నువ్వు ఆయన ప్రార్థించాలి. ఇది ప్రార్థన అంటే. ప్రతిరోజు మనం కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాం? ఏమిమని అడుగుతున్నాం? అసలు ఏమని అడగాలి? ఇన్ని ప్రశ్నలని మనలో లేవనెత్తుతున్నాడు. సమాధానం కూడా ఏం చెప్తున్నాడు? వ్యాపకం సర్వలోకానం కారణం తం నమామ్యహం. అది సంగతి. అందుకు ఆయనకి నమస్కారం. ఎందుకని? సర్వలోకములకు కారణభూతుడు అన్నాడు. ఈ సృష్టికంతటికి కారణభూతుడైన వాడు ఎవడయ్యా అంటే ఆ శ్రీహరే. మరి అటువంటి సమస్త సృష్టికి కారణభూతుడైన వాడిని ఆశ్రయించి వేపగింజలు అడగకూడదు. మహత్తత్వమైనటువంటి దానిని బ్రహ్మజ్ఞానాన్ని అడగాలి. కానీ భౌతికమైనటువంటి వాంఛలని, భౌతికమైనటువంటి కాంక్షలని తీర్చమని కోరడం అధర్మం కదా. సరైన విధానం కాదు కదా. కాబట్టి అటువంటి మహత్తత్వమును ఉపదేశించమని, అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని తం నమామ్యహం. నాయన నీ వశవర్తినై ఉంటా నేను. ఏం చెప్తే అది చేస్తా. నమః నమామ్యహం. అహం అంటే నేను. నమామ్యహం ఆయన నీకు నేను వశపరుస్తున్నా. నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా. నువ్వు ఎట్లా ఆజ్ఞాపిస్తే అట్లా అనువర్తిస్తాను. దేని నిమిత్తమై? బ్రహ్మజ్ఞానం నిమిత్తమై, తత్వజ్ఞానం నిమిత్తమై, వ్యాపక ధర్మం నిమిత్తమై నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్ను కోరుతున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను అనేటటువంటి ప్రార్థనతో ప్రారంభించాడు. కాబట్టి ఇందులో ఏమేం చెప్పాడు? ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చేసే ప్రార్థన విషయము చెప్పాడు, పరోక్షంగా తను బ్రహ్మజ్ఞాని అనేటటువంటి నిర్ణయాన్ని చెప్పాడు, అపరోక్షానుభూతిగా ఆయన ఆశ్రయించి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా నీకు ఆశీర్వచన రూపంలో చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? రోజు ప్రార్థన చేయమని పైగా ఆదేశిస్తున్నాడు. ఆ బ్రహ్మజ్ఞానం పొందే వరకు విడిచిపెట్టకూడదంట. నిరంతరాయంగా నువ్వు ఆర్తితో వేడుకుంటూ ఉండాలంట. దైవాన్ని వేడుకో, తప్పేమీ లేదు అందులో. ఈశ్వరానుగ్రహం కొరకు వేడుకో. కానీ అదేం చేయాలట? వ్యాపకత్వం కోసం తత్వజ్ఞాన సిద్ధికై జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మము వేరు కాదు, తత్వతః వేరు కాదు. ఏ దృష్టితో వేరు కాదంటే తత్వతః వేరు కాదు. భౌతికంగా వచ్చేటప్పటికి వేరు వేరే. పదార్థం దృష్ట్యా చూస్తే అంతా వేరు వేరే. నీళ్లు నిప్పులు ఒకటేనండి అంటే తత్వతః ఒకటే. తత్వతః సత్యమే. అగ్ని నుంచే జలం వచ్చింది, జలం మళ్ళీ అగ్నిలోకి వెళ్ళిపోదు. అవి రెండు ఒకటే, తత్వతః ఒకటే. భౌతికంగా చూస్తే రెండు వేరు వేరువేరుగా ఉన్నట్లు ఆభాస, భ్రాంతి కలిగిస్తున్నాయి. ప్రత్యక్ష జ్ఞానమంతా ఆభాస. నీళ్లు వేరే, నిప్పులు వేరే అనేది నీ ప్రత్యక్ష జ్ఞానం. కానీ అది ఆభాస, అది భ్రాంతి, అది భ్రమ. దేని మీద పోల్చి చూస్తే? తత్వజ్ఞానంతో పోల్చి చూస్తే. కాబట్టి తత్వజ్ఞానం దృష్ట్యా చూడటం వచ్చినటువంటి వాడికి పరమార్థ విజ్ఞానం వచ్చింది. కేవలం పదార్థ రీత్యా చూస్తే భౌతిక విజ్ఞానం వచ్చింది. విజ్ఞానం ద్వివిధంబులు. పదార్థాన్ని పరిశోధిస్తూ పోయినవాడు కూడా విజ్ఞానే. వీడెవడు? భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త. పరమార్థాన్ని విచారిస్తూ పోయినవాడికి వాడు తత్వజ్ఞాని
ఫిలాసఫర్ అంటే వాడికి తాత్వికమైన దృష్టి ఉంటుంది తప్ప భౌతికమైన దృష్టితో పని లేదు. ఇంత భేదం ఉంది వాళ్ళిద్దరి మధ్య. వాడిది అపరోక్ష జ్ఞానం, తత్వజ్ఞానిది అపరోక్ష జ్ఞానం. భౌతిక జ్ఞానంది ప్రత్యక్ష జ్ఞానం. అనేకత్వంతో కూడుకుని ఉంటుంది, భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది. కాబట్టి ఎత్తుగడలోనే ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష అనేటటువంటి స్థితిగతులని ఎత్తుకుంటూ దానిని ఆశీర్వచన వాక్యంగా తెలియజేస్తూ, ప్రార్థన ఎలా చేయాలో తెలియజేస్తూ, భగవంతుడిని దేని నిమిత్తమే ఆశ్రయించాలో తెలియజేస్తూ, ఈశ్వరారాధన ఎందుకు చేయాలో చెబుతూ సద్గురుమూర్తి జగద్గురు మనకి ఉపదేశం గావించాడు. తర్వాత వశమై ఉండాలని కూడా అతి ముఖ్యమైనది, నీ వశంలో నువ్వు ఉండకూడదు, ఈశ్వరుడికి వశమై ఉండాలి. ఆ ఉన్మత్తత ఉండాలన్నమాట. అర్థమైందా? నా కొరకు పిచ్చివాడు అయినతో పరలోక సామ్రాజ్యమున స్థానమిత్తును అన్నాడు యేసుప్రభు. ఈ వాక్యం కూడా డీకోడ్ చేస్తే ఇదే వస్తుంది. పరలోక సామ్రాజ్యం అంటే ఎక్కడుంది? వైకుంఠం అంటే ఎక్కడుంది? కైలాసం అంటే ఎక్కడుంది? ఎక్కడ ఆకాశవతం లేదు. ఈ క్షణంలోనే ఉంది, ఈ క్షణంలో ఉంది, చూసే దృష్టిలో ఉంది. తత్వత ఉన్నవాడు ఎల్లప్పుడూ పరలోక సామ్రాజ్యంలోనే ఉన్నాడు, ఎప్పుడూ వైకుంఠంలోనే ఉన్నాడు, ఎప్పుడూ కైలాసంలో ఉన్నాడు. ఎందుకని? జీవో బ్రహ్మైవ నాపరః, నాకు ఈశ్వరుడికి భేదం లేదు అనేటటువంటి ఉన్మత్తతలో ఉన్నాడు. వాడికి లోకం కనబట్టల్లా, వాడికి ప్రపంచం కనబట్టల్లా, వాడికి ఏ రకమైనటువంటి ప్రత్యక్ష జ్ఞానంతో పనిలే. కేవల అపరోక్షానుభూతిలో నిలకడ చెందినటువంటి మనసు, బుద్ధి, చిత్తము కలిగినటువంటి వాడు. మరి అటువంటి వాడు కదా సార్థక జన్మ కలిగినటువంటి వాడు, జన్మధన్యమైనటువంటి వాడు. అది వశవర్తి అయి ఉండటం అంటే ఈశ్వరాయత్త చిత్తం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉన్నది? విషయాయత్త చిత్తంగా. నేనేం చేయాలంటే ఇప్పుడు ఈశ్వరాయత్త చిత్తంగా మార్చాలి. విషయరసం చేత నిండినటువంటి ఇంద్రియాలని దివ్యత్వం చేత నింపాలి అంటాడు పరమహంస. ఏం చేయాలయ్యా సాధన అంటే? ఇప్పుడు దేంతో నిండినట? 25 ఇంద్రియాలు విషయ రసంతో నిండిపోయింది. శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన కోర్కెలతో నిండిపోయింది. ఆ స్థానంలో ఏం చేయాలట? ఆయా ఇంద్రియాధిష్టాన దేవత అనుగ్రహ రూపంగా చూడాలి. అప్పుడేమైపోయింది? ఈశ్వరమయం. అరే అట్లా దృష్టిని మార్చుకోవాలి, భావనని మార్చుకోవాలి, ఓరియంటేషన్ని మార్చుకోవాలి. అట్లా చేయబడి అది వశవర్తి అయి ఉండటం అంటే. అప్పుడేమైపోయాడు? సదా నేను ఈశ్వరుడికి వశవర్తి. అప్పుడు ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో వాడికి ఎవరికి లేకపోవడం, దేనికి భయపడడు, ఎవరి నుంచి రక్షించమని కోరడు. భక్తులకి ఎన్నో కష్టాలు రాలా వాళ్ళ చరిత్రలు చదివితే. వీళ్ళు ఎప్పుడు ఈశ్వరునే శరణ వేడారు, అంతేకాని రాజుల్ని మహారాజుల్ని శరణ వేడలా వాళ్ళు. ఎందుకని? నేను ఈశ్వరుడికి నమామ్యహం ఒకసారి చెప్పే, ఒకసారి నీకు వశవర్తినయ్యా అని పరమాత్మకి చెప్పుకున్నా. నేను ఆయనకే వశవర్తిని కానీ ఈ భౌతికమైనటువంటి పరిమితులతో కూడినటువంటి వాటికి కాదు. కాబట్టి నన్ను కాపాడగలిగిన సమర్థుడు ఎవడు? ఈశ్వరుడే. ఇంకేమిటా? నాకు ఆయనకి అభేదం. ఏ జ్ఞానంలో ఉన్నాను? అపరోక్ష జ్ఞానంలో ఉన్నాను. నాకు ఆయనకి అభేద స్థితిని సూచించే అపరోక్ష జ్ఞానంగా ఉన్నాను. కాబట్టి ఇక నాకే రకమైనటువంటి చింత లేదు. ఇది వశవర్తి అయి జీవించడం. ఇట్లా ఉండాలని ప్రారంభ శ్లోకంలోనే బోధిస్తూ ఉంటారు. రెండో శ్లోకం.
అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్షసిద్ధయే సద్భిరేవ ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహు. ముహుర్ముహు చాలా ముఖ్యమైనటువంటి చదువు వ్యాఖ్యానం చదువు. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఈ గ్రంథాన్ని ఎవరిని ఉద్దేశించి రచించారో, పాఠకులలో ఎట్టి వారికి దాని ఫలప్రాప్తి కలుగుతుందో తెలియజేస్తున్నారు. సాధన చతుష్టయ సంపత్తి కలిగి జ్ఞాన మార్గంలో పయనించే ముముక్షువులకు ఈ గ్రంథము ఉద్దేశింపబడినది. ఎవరు అధికారులో చెబుతున్నారు. ఆత్మానుభూతికి ద్వైత భావన పూర్తిగా నశించాలి. అజ్ఞానమే ద్వంద్వ భావనకు మూల కారణం. మనోబలం, బుద్ధి కుశలత, దృఢ నిశ్చయం కలిగి అవరోధాలను అధిగమించి గమ్యాన్ని చేరుకోవడానికి గట్టి ప్రయత్నం చేయగలిగే సాధకులకే ఇది సాధ్యము. గట్టి ప్రయత్నం ముహుర్ముహు అంటే అర్థం అది. గట్టి ప్రయత్నాలు లాభంలా. ఇటువంటి 3 అంశాలు చెప్పాడు. లక్ష్యం గురించి చెప్పాడు, అధికారిత్వం చెప్పాడు, ఎట్లా సాధన చేయాలో చెప్పాడు. స్పష్టంగా చెప్పాడు కదా. ఎవరికి ఉద్దేశించబడిందట ఇది గ్రంథం? కేవలము సాధన చతుష్టయ సంపత్తి కలిగి మోక్షమందు పూర్తి తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడికి మాత్రమే అని స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి అధికారి వాడు. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముద్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ఈ 4 కలిపితే సాధన చతుష్టయ సంపత్తి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పా కఠోపనిషత్తులో. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకము, సమాధి షట్క సంపత్తి, ఇహముద్రార్థ ఫలభోగ విరాగము, ముముక్షత్వం అనేటటువంటి సాధన చతుష్టయ సంపత్తిని కలిగి ఉండాలి. వాడే అధికారి దీనికి. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటి? ఏది నిత్యమో గ్రహించడం. ఏ వస్తువు నిత్యమో ఏ వస్తువు అనిత్యమో తెలిసి ఉండాలి. అంటే అర్థం ఏంటి? నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేది. సర్వకాల సర్వావస్థల యందు మార్పు చెందక ఉండునది ఏదు. ఎల్లప్పుడూ ఉండుదనకూడదు. సర్వకాల సర్వావస్థల యందును మార్పు చెందక ఉండునది ఏదు, అది నిత్యము. అనిత్యం అంటే ఏంటి? మార్పు చెందుతూ నశించిపోతూ ఉంది. సర్వకాల సర్వావస్థల యందును మార్పు చెందుచు, ఇప్పుడప్పుడు అని కాదు, సర్వకాల సర్వావస్థలలోనూ మార్పు చెందుచు తనకు తా నశించునది ఏదు. దాన్ని ఎవరో నశింపజేయక్కర్లా. తనకు తా నశింపజేయనది, నాశనము పొందినది ఏదో అది అనిత్యము. కాబట్టి ఈ సృష్టిలో నీకు ఏమన్నా కనపడని, ఏ వస్తువు అయినా కనపడని, ఏ జగత్ అయినా కనపడని, ఏ పాత్ర అయినా కనపడని, ఏ మానవ సంబంధాలైనా కానీ ఏవైనా తీసుకో, అవన్నీ ఎందులోకి వచ్చేస్తాయి? అన్నీ నశించేవే, అన్నీ అనిత్యములే. ఎందుకని? భార్య భర్త నిత్యమా అనిత్యమా? అనిత్యమే స్వామి. కాలానికి పరిమితి. ఎందుకని? ఓ కాలం ముందు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఉన్నారా? తెలీదు. ఏమో ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒక కాలంలో కలిసినట్టు కనబడుతోంది. తర్వాత ఒక కాలం తర్వాత ఎవరి ముందో ఎవరు అనుకో. నిద్రావస్థలో భార్యాభర్తలేనా ఇద్దరు? తెలియదు. ఎక్కడ దాకా వెళ్ళావు? అక్కడ దాకా వెళ్ళక్కర్లా. నిద్రావస్థలోనే భార్య భర్త ఉన్నారా? లేరు. అయిపోయాయి. స్వప్నావస్థలో ఉన్నారా? లేరు. అయిపోయాయి. లేరు. స్వప్నావస్థలో అంతా నువ్వే కదమ్మా. ఒకవేళ అథవా ఆయన వచ్చినా కూడా ఆయన రాడుగా, నువ్వే ఆ భావన చేత ఆ రూపాన్ని ధరిస్తావు. 2 పాత్రలు నువ్వే పోషిస్తావు. ఎప్పుడైనా కోపం వచ్చింది, మీ ఆయన బాగా కొట్టాలనుకున్నావు అనుకో, భౌతికంగా సాధ్యం కాలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? స్వప్నం వస్తుంది ఆ రోజు రాత్రి. వచ్చి ఏం చేస్తావు? మీ ఆయన టపా టపా కొట్టినట్టు కలగంటావు. ఎవరెవరిని కొట్టారు? అది సంగతి.
కానీ మానసిక ఉపశాంతి లభించేస్తుంది, తాత్కాలిక ఉపశాంతి లభించేస్తుంది. ఎందువల్ల శిక్షించేసేవుగా, కక్ష తీరిపోయి ఆ రజోగుణ ధర్మం విశ్రాంతి చెందింది. అర్థమైనా? కొట్టిన తర్వాత ఏడుస్తాడా ఏడవడా, దుఃఖిస్తాడా దుఃఖించడా, ఆ తమోగుణ ధర్మం కూడా విశ్రాంతి. ఆహా, ఎంత బాగా రజోగుణ తమోగుణ ధర్మాలు వ్యావృత్తి చెందినవి, ఉపశాంతి చెందినవి. పొద్దున్న లేచేటప్పుడు ఫ్రెష్గా లేచావు. ఏంటంటే శిక్ష వేసేసావుగా, ఆనందించేసావుగా. ఈ రకంగా నువ్వు అనుకునేటటువంటి ఏ అంశాలు స్వీకరించినా కూడా మమకార హేతువులు కానీ, అహంకార హేతువులు కానీ, భోగ్య హేతువులు కానీ, భోగముల యందున్న ఆసక్తి కానీ, లేదా సుఖదుఖాలను దూరీకరింపజేసుకునే ప్రయత్నం కానీ, ఒకదాని వల్ల నీకు తీవ్ర దుఃఖం ఏర్పడుతుంటాం. ఆ తీవ్ర దుఃఖం ఎంతకాలం ఉంటుందంటే దాని యందు దుఃఖ దృష్టి ఉన్నంతకాలం. దృష్టి మారిపోతే ఈ రకంగా ఈ జగత్తు మొత్తం అంతా కూడా ఉన్నదంతా కూడా అనిత్యమైనటువంటివే ఉన్నవి కానీ నిత్యమైనటువంటివి లేవు. మరి నిత్యమైనటువంటిది ఏమిటి? సర్వకాల సర్వావస్థల యందు తనకు తానుగా మార్పు చెందనిది, దేని చేత ప్రభావితం కానటువంటిది అయినటువంటి ఆత్మస్వరూపము, బ్రహ్మస్వరూపము, పరబ్రహ్మ నిర్ణయము నిత్యమైనటువంటిది అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానం కలగాలి. అందుకని వివేకం అన్నారు. వివేకం అంటే అర్థం ఏంటంటే నిర్ణయాత్మక జ్ఞానం. మరలా తిరిగి ఆ భ్రాంతిలో పడకూడదు. ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా అన్నారా? ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా అంటే అంతే అన్నావు అనుకో, అప్పుడు మీ అమ్మాయితో గొడవ అంటే బయటికి మౌనం వహించాలి, అంతరంగంలో విచారణ చేయాలి, చేసి నిత్యానిత్య వస్తు వివేకంతో వ్యవహరించాలి. బాహ్యంలో ఉన్నటువంటి భ్రాంతులకు లొంగకూడదు. అంతేగాని ఎవరితో పడితే వాళ్ళతో తగాదా వేసుకోమని కాదు. చాలామందికి ఈ వివేకం లోపిస్తున్నాం, లోపించి అందరితో తగాదాలు ఆడుతుంటాడు. ఎప్పుడేమైంది? ఇంకా దుఃఖమయం అవుతుంది. అర్థమైంది? బ్రహ్మానందమును అందుకోవటానికి చేసే ప్రయత్నం కాస్త విషయావృత్తమైనటువంటి దుఃఖానికి లొంగిపోతుంది. ఇట్లా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకాన్ని చక్కగా పరిశీలించి పరిశోధించి సంపాదించాలి. ప్రతి ఆలోచనని, ప్రతి అనుభవాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని, ఇదం అనేటటువంటి ప్రతి దేనినైనా సరే ఈ నిత్యానిత్య వస్తు వివేకం మీద ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒకటి లభిస్తుంది. ఏమిటది అంటే వస్తు నిశ్చయ జ్ఞానం. దాన్ని ఏమన్నారు? వస్తు నిశ్చయ జ్ఞానం అన్నారు. అంటే ఎక్కడ ఏం రాసుకోవటల్లా, అంతా ఒకేసారి ఎట్ట ధారణ చేస్తాం, రికార్డు మీద ఆధారపడుతున్నాం. అవసరమైతే రాసుకోవాలి, నీ పుస్తకమే కదా. అట్లా ఆ వస్తు నిశ్చయ జ్ఞానాన్ని తప్పక సముపార్జించాలి. సముపార్జించిన తర్వాత ఏం చేయాలి? ఇహముత్రార్థ ఫలభోగ విరాగంతో వ్యవహరించాలి. వాటితో తెలుసుకుంటే సరిపోయిందా? ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అంటే విసర్జింపదగినటువంటి వస్తువులని రోజు ఎట్లా అయితే విసర్జిస్తున్నావో వాటిని అట్టే పెట్టుకోవట్లేదుగా. మలమూత్రాదులని ఏం చేస్తున్నావు? విసర్జించి వేస్తున్నావు ఏ రోజు కాదు. అవునా కదా? నా లోపల ఉత్పన్నమైనవే కదా అని అట్టే పెట్టుకోవచ్చుగా. కాబట్టి ఏం చేయాలి? వాటిని విసర్జించవలసింది. వాటిని విసర్జించవలసిన వాడి ఎటువంటి భావననైతే కలిగి ఉన్నావో, ఎటువంటి మనోవైఖరినైతే కలిగి ఉన్నావో, అలా ఈ అనిత్య వస్తువుల ఎడల కలిగి ఉండాలి.
ఈ అనిత్యమైనటువంటి వాటన్నిటి ఎడల ఆ మలమూత్రాదుల యందు ఎటువంటి భావన కలిగి ఉంది, విసర్జిస్తున్నావో త్యాగం చేస్తున్నావో, వాటి ఎడల ఎట్టి భావనను కలిగి ఉన్నావో, ఎట్టి మనోవైఖరిని కలిగి ఉన్నావో, ఆ రీతిగా భావన చేసి వాటిని ఇహమును విడవాలి. కాబట్టి అనిత్యమైనదంతా ఐహికమే. రెండు ఉన్నాయి, ఐహికము ఆముష్మికము, ఇహము పరము. పరానికి సంబంధించినంత నిత్యం, ఆముష్మికానికి సంబంధించినంత నిత్యం. అర్థమైందా? ఐహికానికి సంబంధించినంత, ఇహలోకానికి సంబంధించినంత అనిత్యం. కాబట్టి ఏదైనా నీ ముందుకు రాగానే, నీ విచారణకు రాగానే, ఆలోచనకు రాగానే ముందు ఈ ప్రశ్న వేసుకోవాలి, ఇది ఐహికమైనటువంటిదా, ఆముష్మికమైనటువంటిదా, ఇది ఇహానికి సంబంధించినటువంటిదా, పరానికి సంబంధించినటువంటిదా అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలి. రోజు భగవంతుడికి ఆరాధన చెయ్యాలి. ఇహమా పరమా? ఆరాధన అది నిత్యంగా మారాలి కదా స్వామి. ఇహమా పరమా? పరమే, పరానికి సంబంధించింది కాబట్టి తప్పక ఆచరించాలి. మా ఆయన చేస్తాడులే అని నేను చేయకపోతే ఎవరిది వాళ్ళకి, ఎవరి మోక్షం వాడిదే. అంతేగాని నీ బట్టి ఆయనకు రాదు, ఆయన బట్టి నీకు రాదు. కాబట్టి ధర్మార్థ కామములందు ఒకరి యందు ఒకరికి ఆశ్రయము, ఒకరి యందు ఒకరికి సహకారిత్వ కారణం ఉంటే ఉండవచ్చునేమో కానీ మోక్షమునందు ఎవరితోవా వారిదే, ఎవరి స్వీయ జ్ఞానం వారిదే, ఎవరి స్వరూప జ్ఞానం వారిదే. కాబట్టి ఇహామత్రార్థ ఫలభోగ విరాగం దృష్ట్యా అనిత్యమైనటువంటి వాటి యందు తప్పక ఐహికమైనటువంటి వాటి యందంతటా వైరాగ్య భావంతో చూడాలి, త్యాగభావంతో చూడాలి, వస్తునిశ్చయ జ్ఞానంతో చూడాలి. సరే, ఇలా ఉండాలి అంటే నీకు ఒక సంపద ఉంటేనే అది వీలవుతుంది. ఆ సంపద ఏమిటి? దొంగలు దోచుకోలేనటువంటి సంపద, ఒకసారి వస్తే పోనటువంటి సంపద, వస్తే వృద్ధి చెందడమే దాని లక్షణం, కానీ తిరిగి నశించేటటువంటి లక్షణం లేనటువంటి సంపద. ఆ సంపద పేరేంటి? శమాది షట్క సంపత్తి. ఓకే, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, 6 లక్షణాలతో ఉంది కాబట్టి షట్క అన్న. ఈ 6 సంపదలు, ఈ 6 లక్షణాలను కలిపి సంపద అన్న. సాధకుడికి సంపద ఏమిటంటే ఈ 6 లక్షణాలే: శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 లక్షణాలు కలిగినటువంటి వాడు ఆత్మోపలబ్ధికి, ఆత్మోపదేశానికి, ఆత్మ విచారణకి అర్హుడు, అధికారి. ఈ 6 లక్షణాలు గనక లేకపోయినట్లయితే వాడు నిలకడ కోల్పోతాడు. చిత్తానికి నిలకడ ఉండదు, చాంచల్య లక్షణం కలిగి. ఎవరికైతే ఈ 6 స్పష్టంగా ఉంటాయో వారికి చిత్తశుద్ధి తప్పక లభిస్తుంది. శమం అంటే ఏంటి? అంతరింద్రియ నిగ్రహం. దమం అంటే ఏంటి? బాహ్యేంద్రియ నిగ్రహం. ఉపరతి అంటే ఏంటి? తితిక్ష అంటే ఏంటి? ఇట్లా ఒక్కొక్క దాన్ని చక్కగా పరిశీలించాలి. వివేక చూడమని అనే గ్రంథంలో ఈ సాధన చతుష్టయ సంపత్తి గురించి విపులంగా చర్చిస్తారు. వీటిని ఉపయోగించి పంచకోశ విచారణ ఎలా చేయాలి, ఆ పంచకోశములకు సాక్షిగా నేను ఎలా నిరూపించుకోవాలి, క్షేత్రజ్ఞ స్వరూపాన్ని ఎట్లా విచారణ చేయాలి, వాటిలో నుంచి నువ్వు క్షేత్రజ్ఞుడు అనే నిర్ణయాన్ని ఎట్లా పొందాలి, అనే సాక్షివి అనేటటువంటి నిర్ణయాన్ని ఎట్లా పొందాలి అనేది స్పష్టంగా వివేక చూడమణిలో బోధిస్తాడు. కాబట్టి తప్పక సాధకులందరూ వివేక చూడమణి ప్రకరణ గ్రంథాన్ని బాగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు ఈ శమధమాలు దీంట్లో కూడా ఉన్నాయి కదా, సాంఖ్యంలో కూడా. అసలు అవి ఈ సాధన చతుష్టయ సంపత్తిని ప్రతిపాదించకుండా ఆధ్యాత్మ వేదాంత సిద్ధాంతమే లేదు. ఏ సిద్ధాంతాన్ని స్వీకరించినా ఇవన్నీ ఉంటాయి, ఇవి లేకుండా ఉండవు. సాధన చతుష్టయ సంపత్తి అనే పునాది లేకుండా ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం. అసాధ్యం అంతే. సాధకుడు అంటే అర్థం ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడే సాధకుడు. అర్థమైంది? ఇవి లేనివాడు సాధకుడు కాదు. నేను ప్రాణాయామం చేసి ఆసనాలు వేశానంటే సాధకుడు.
నేను ధ్యానం చేశాను, నేను యోగం చేశాను, నేను ఆరాధనలు చేశాను, నేను ఎంత సాధన ఎప్పటి నుంచో చేస్తున్నానండి అంటే నువ్వు సాధకుడు. ఎవడు సాధకుడు? ఎవడైతే ఈ సాధన చతుష్టయ సంపత్తిని కలిగి ఉన్నాడో వాడే జ్ఞాన మార్గమునకు అర్హుడు. ఏ మార్గానికి అర్హుడు? జ్ఞాన మార్గం. ఆత్మ విచారణ మార్గం అనేటువంటి జ్ఞానయోగ మార్గానికి అర్హత సంపాదించాలి అంటే తప్పక ఈ 4 ఉండాలి. అందులో మూడవది ఏంటి? సమాధి షట్క సంపత్తి. సమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అర్థమైందా? కాబట్టి ఉపరతి అంటే అర్థం ఏమిటి అంటే ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి దానిని స్వీకరించి మిగిలినటువంటి వాటిని అప్రధానముగా భావించుటయే ఉపరతి. తితిక్ష అంటే ఏంటంటే అట్లా అప్రధానంగా భావించడం వల్ల వచ్చేటటువంటి సకల భౌతికమైన ఐహికమైనటువంటి విపరీత పరిస్థితులను ఓర్పు వహించి సహించుట. ఐహికమైనటువంటి వాటిని అప్రధానంగా చూస్తే ఏమిటొస్తాయట? విపరీత పరిస్థితులు వస్తాయి. అంటే విపరీత పరిస్థితులు ఏం చేయాలంటే శీతోష్ణాది ద్వంద్వములను, సుఖదుఖాది ద్వంద్వములను, విపరీత పరిస్థితులను సహించి ఉండుట. ఎందుకని వ్యతిరేకంగా చేస్తాడుగా. సమాధి షట్క సంపత్తిని సంపాదించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంద్రియాలు కోరినట్టుగా జీవించకూడదుగా, ఇంద్రియాలు కోరినవి ఇవ్వకూడదుగా, ఇంద్రియార్థములందు వాటి ప్రవేశింపనివ్వకూడదుగా. అందుకని అట్లా చేసేటప్పుడు కొన్ని ద్వంద్వాలు వ్యతిరేకంగా చేస్తాడనమాట. అప్పుడు విపరీత పరిస్థితులు ఏర్పడతాయి. ఆయా విపరీత పరిస్థితుల యందు ఓర్పు సహనము కలిగి వాటిని స్వాధీనపరుచుకొని, ఆ ద్వంద్వాలను స్వాధీనపరుచుకొని ఆత్మనిష్టయందు మనసుని లగ్నం చేయటమే తితిక్ష. శ్రద్ధ అంటే అర్థం ఏంటి? ఏకాగ్రత. ఆత్మసాక్షాత్కార జ్ఞానమునందే చిత్తమును ఏకాగ్ర మనొచ్చటయే శ్రద్ధ. చిత్తానికి వేరే పని ఉండకూడదుగా. చిత్తం సదా దేంట్లో లగ్నమై ఉండాలి అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానమునందే చిత్తము లగ్నమై ఉండేటట్లుగా నియమించుటనే శ్రద్ధ అంట. సమాధానం ఆత్మనిష్ట చేత, ఆత్మోపలబ్ధి చేత, ఆత్మోపదేశం చేత, స్వస్వరూప సాక్షాత్కార దర్శనం చేత, స్వప్రకాశ దర్శనం చేత పొందినటువంటి సమాధానము. అంటే అప్రోక్షానుభూతేనా స్వామి? అప్పుడే కాదు, అలా వాటి వల్ల జరిగినటువంటి సమాధానం ఏదైతే ఉందో అదే సమాధానం. మిగిలిన సమాధానాలకి సంతృప్తి పడనని అర్థం. ఇప్పుడు ఎలా సంతృప్తి పడిపోతున్నాడు? ఎలా సంతృప్తి పడిపోతున్నాడు? దొరికిన దాంతో లేదా నేర్చుకున్న దాంతో తృప్తి పడుతుంది. కోరిన దాంతో సంతృప్తి పడిపోతున్నాడు. దొరికింది నేర్చుకున్నది కాదు, కోరిన దాంతో సంతృప్తి పడిపోతుంది. పిల్లలు కావాలని కోరావమ్మా, మగ పిల్లలే కావాలని కోరావా, ఆడపిల్లలే కావాలని కోరావా? పిల్లలు కావాలని కోరావు కాబట్టి ఎవరు పుట్టినా సర్దుకున్నావు, అంతేనా? మగపిల్లాడే కావాలంటే పుట్టకపోతే వ్యధ మిగిలిపోతుంది. లేదంటే ఒక 4 5 ఆడపిల్లలు కన్న తర్వాత లేక 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 కలిగిన సంతానమని గారాబంతో చెట్ట చివరకు ఒక మగపిల్లని అంటాం. అప్పుడేమైంది? గారాబాల బిడ్డగా పెరుగుతాడా లేదా? జీవితం అంతా ఎవరి మీద పెట్టుకుంటున్నా? నా ప్రాణాలన్నీ వాడి మీదేనండి అంటావా లేదా? అప్పుడు ఐహిక సత్యమా, పారమార్థిక సత్యమా? అర్థమైందా? ఐహిక పూర్వకమైనటువంటి వస్తువుల ఉపలబ్ధి మనుషుల చేత కానీ, వస్తువుల చేత కానీ, పరిస్థితుల చేత కానీ, ఇది కోరాను, అది వచ్చింది, సంతృప్తి చెందాను లేదా అసంతృప్తి చెందాను అనేటటువంటి సమాధానములు పొందాలి. సదా ఏ స్థితిలో ఉండాలి? ఇప్పుడు సంతృప్తిగా ఉండాలి, ఆత్మనిష్ఠుడవే ఉండాలి. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం చేత పొందే సమాధానమే నాకు కావాలి కానీ ఇతరత్రా సమాధానముల చేత నాకు పని లేదు అనేటటువంటి లక్షణంతో ఉంటారు.
అట్లా ఎవరైతే ఉన్నారో వాడు ఆ సమాధాన స్థితిని పొందినటువంటి వాడు. ఇది సమాధి షట్క సంపత్తి. తర్వాత 4వది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనే తపన. మోక్షము తప్ప నాకు ఇతరం అవసరం లేదు, ప్రపంచం అంతా కావాలి, చిట్ట చివరికి మోక్షం కావాలి అన్నవాడికి ముముక్షత్వం కాదు. మోక్షము తప్ప అన్యము నాకు అవసరం లేదు, తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు ముముక్షత్వం కలిగినటువంటి వాడు. ఇది సాధన చతుష్టయ సంపత్తి అండి. ఇట్లా ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఆచరణాత్మకంగా ఉండాలి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలని నిజ జీవితంలో ఆచరించాలి. 5 లక్షణాలని ఆచరించాలి నిజ జీవితంలో. ఆచరించి దాన్ని కట్టుబడి జీవించాలి. అధర్మం ఆడకూడదు, అసత్యం ఆడకూడదు. అట్లా అహింసను తప్పకూడదు. ఇట్లా అన్ని నియమాలని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాడు ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందడానికి అధికారి. ఇప్పుడు మళ్ళా శ్లోకం చదువు. అపరోక్షానుభూతిర్వై ప్రోచ్యతే మోక్షసిద్ధయే సద్విరేవ ప్రయత్నేన వీక్షణీయా ముహుర్ముహు. కాబట్టి ఈ అపరోక్షానుభూతి అనేటటువంటిది ఎంత విశేషమైందో చెప్తున్నాడు. దాని విశేషం గురించి ఇక్కడ ప్రస్తావించాడు. ఇది ఎటువంటిదట? మోక్షదాయకమైనటువంటి బ్రహ్మనిష్ట ఎటువంటిది? నీకు మోక్షాన్ని ఇవ్వగలిగేటటువంటి సమర్థవంతమైన జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ అపరోక్షానుభూతి, ఈ బ్రహ్మనిష్ట, ఈ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము. ఆ బ్రహ్మానుభూతి చేతనే నువ్వు మోక్షాన్ని పొందుతావు. అయితే దీనికోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలట? ఎల్లకాలము గట్టి ప్రయత్నం చేయాలి. ముహుర్ముహు. ఈ ముహూర్తంలో చేద్దామా, ఆ ముహూర్తంలో చేద్దామా అంటే లాభంలే. ఎల్లకాలము ముహూర్తం అనేది వెతుక్కోకుండా చూసుకోకుండా గట్టి ప్రయత్నం చేయాలి. ఓటి ప్రయత్నాలు లాభం. ఇప్పుడు చేద్దాంలే, అప్పుడు చేద్దాంలే అనుకునేవాడి వల్ల ఇది అవ్వదు. ప్రతి క్షణము నిత్యవర్తమానంలో ఉండి ఎవడైతే మోక్షానికి ప్రయత్నం చేస్తాడో, ఎవడైతే బ్రహ్మనిష్టకు ప్రయత్నం చేస్తాడో వాడు మాత్రమే నేను పొందగలుగుతున్నాడు. వ్యాఖ్యానం ఇంకా ఉంది, అయిపోయింది. స్వామి. మనోబలము, బుద్ధి కుశలత, దృఢ నిశ్చయం కలిగి అవరోధాలను అధిగమించి గమ్యాన్ని చేరుకోవడానికి గట్టి ప్రయత్నం చేయగలరు. అది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మనోబలం అంటే ఏంటి? మనస్సుని శమం ఉండాలి, గట్టి విషయాల వైపు పోనివ్వకుండా నిగ్రహించగలగడం మనోబలం. పుట్టి మనోబలం ఉంటే సరిపోద్దా? బుద్ధి కుశలత, దానికి ఏమి ఆడవాలి? బుద్ధి కుశలత అంటే సూక్ష్మాన్ని పట్టుకోగలిగేటటువంటి సూక్ష్మ గ్రాహ్యత ఉండాలన్నమాట. ఈ రెండు ఉంటే సరిపోద్దా? దృఢ నిశ్చయం. అది చిత్తంలో ఏముండాలంటే ఇప్పుడు ఏమైనా సరే మోక్షాన్నే సంపాదించాలి, ఈ జన్మలోనే సంపాదించాలనే దృఢ నిశ్చయం ఉండాలి. అభిమాన త్యాగం చేయాలి. చేస్తే కానీ దృఢ నిశ్చయం రాదు. వీలైతే చేద్దాంలే అంటే ఎప్పటికి అవ్వదు. సరిపోతాయా ఈ 4? అవరోధాలను అధిగమించాలి. అది ఐహికంగా వచ్చేటటువంటి విపరీత పరిస్థితులని తితీక్షతోటి అధిగమించాలి. ఓర్పు వహించాలి, సహనాన్ని వహించాలి, పారమార్థికమైనటువంటి దానికే ప్రాధాన్యత ఇవ్వాలి, ఐహికాన్ని త్యాగం చేయాలి, చేసి నిలకడ చెందాలి. ఈ 5 లక్షణాలని ఎవరైతే కలిగి గట్టి ప్రయత్నం చేయాలి. ఇంకేం చేయాలి? 6వ లక్షణం గమ్యాన్ని చేరుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. తానంతరం అది వచ్చి పడుతుందిలే అనుకుంటాడట. ఇదంతా చేసినాక తమోగుణం ఎట్లా వస్తుంది అంటే కాలేన వెందటి అనుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే వచ్చినప్పుడు అదే వస్తుందిలే అంట. నా ప్రయత్నం నేను చేస్తున్నాగా, వచ్చినప్పుడు అదే వస్తుందిలే.
అంటాడు. అప్పుడేమైంది? తమోగుణంలో పడిపోతుంది. ఒక్కొక్క లక్షణం జారిపోతుంది అన్నమాట. అవరోధాలను గుర్తించలేడుగా. మేబీ ఏమైపోతాడు? కాలేన వెందని ఊరుకున్నవాడు అవరోధాలను గుర్తించగలిగే శక్తిని కోల్పోతాడు. ఇంకా అవరోధాలను అధిగమించలేడుగా. అప్పుడు ఒక లక్షణం పోయింది. ఇంకా కొద్ది కాలం ఉండేటప్పటికి ఏమైపోతాడు? ఇంకో లక్షణం బాధ, దృఢచిత్తం. అది ఉండదు. ఎందుకని? చిత్తానికి సహజంగా రజోగుణ తమోగుణ ఆకర్షణ ఉంటుంది. అందులో పడి కొట్టుకుపోతాడు. ఏ మమకారంలోనో ఏ అహంకారంలోనో ఆ వాటిలో పడి ప్రవాహ వేగంలో కొట్టుకుపోతాడు. దృఢచిత్తం పోయింది. అది పోయినప్పటికి ఇంకేం పోయింది? బుద్ధి కుశలత పోయింది, సూక్ష్మగ్రాహ్యత పోయింది. తద్వారా మనసు పోయింది, మనోబలం కాస్త కోరి. ఇట్టా ఒక్కొక్కటి ఆ చిట్ట చివర గట్టి ప్రయత్నం అనేది చాలా విశేషమైనది. అయితే ముందున్న 5 లక్షణాలు లేకపోతే 6 లక్షణాలు లేకపోతే గట్టి ప్రయత్నం నిలవదు. అంటే మొండి పట్టుదలతో చేయలేదు. కాబట్టి మనోబలము ఉండాలి, బుద్ధి కుశలత ఉండాలి, అంటే ఇంద్రియ జయము ఉండాలి, బుద్ధి కుశలత ఉండాలి, దృఢ నిశ్చయము ఉండాలి. ఇంకే ఉండాలి? వస్తున్నటువంటి అవరోధాలను గుర్తించి అధిగమించాలి. ఇది చాలా ముఖ్యం. గుర్తించలేకపోతే ఇంకేం ప్రయత్నమే చేయడుగా. కాబట్టి అవరోధాలను అధిగమించడంలోనే గట్టి ప్రయత్నం ఉండాలి. ఇంకేం ఉండాలి? ఆ గమ్యాన్ని చేరడానికి గట్టి ప్రయత్నం, గమ్యం లక్ష్య సిద్ధి ఉండాలి. సదా లక్ష్యం గురించి స్మరణ చేస్తూ ఉండాలి. నీ జన్మలోనే ముక్తిని సాధించాలి, నీ జన్మలోనే మోక్షాన్ని సాధించాలి. బలమైనటువంటి కాంక్ష ఉండాలన్నమాట. ఇవన్నిటికి తోడు ఏముండాలట? ఇవన్నీ ఉంటే సరిపోతాయా? గట్టి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? వీటన్నింటినీ ఇవన్నీ కలిస్తే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం సాధ్యం. నేను ఎంతకాలం ప్రయత్నించినా అవటం లేదండి అన్నవాడు ఏం చేయాలి? ఈ 6 లక్షణాల్లో ఎక్కడ లోపం ఉందో చూసుకోవాలి. ఆ సాధన చతుష్టయ సంపత్తిలో ఎక్కడ లోపం ఏర్పడిందో చూసుకోవాలి. అర్థమైంది? జై బాబా.